జగన్ సీఎంగా ఉన్నప్పుడు సార్ చెప్పినట్టుగానే పరదాలు కట్టుకుని బయటకు వచ్చారు, చెట్లు నరికివేశారు, బడులు మూసివేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. మరి అలాంటి వ్యక్తికి ప్రాణహాని ఏముంటుంది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు సార్ పూర్తిగా అన్ని విషయాలు విశ్లేషించారు. అదేవిధంగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అంటే నిజంగా అతనికి సెక్యూరిటీ కావాలా అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కోడికత్తి సీనే చూసుకుందాం. మరి అతనికి ఇప్పటికి కూడా ఇతను వెళ్ళి ఒక్కసారి కూడా ఇదిగో ఇది ఇక్కడ కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటున్నానని చెప్పింది లేదు. మరి ఆ అబ్బాయి ఆ విధంగా జైలు శిక్ష అనుభవిస్తూ మరి కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మరి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందా, కోడికత్తి సీను జరిగిందా? మరి ఎవరు అడుగుతున్నారు ఇక్కడ సెక్యూరిటీ? మరి అదేవిధంగా చూసుకుంటే గులకరాయి 300 రూపాయలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటే మేము వచ్చాం అక్కడ ప్రోగ్రామ్కి అని చెప్పేసి సతీష్ అనే వ్యక్తి చెప్పాడు. మరి ఆ రోజు అతన్నే మీరే గులకరాయి వేశారని చెప్పేసి పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తుంటే వాళ్ళు ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతూ మేము అసలు ఏమీ తెలియదు, మాకు అమాయకులు వాళ్ళంతా, ఏదో కూలీ అదే మరి బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఈరోజు కోడికత్తి సీన్ చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఇతను చూస్తే సతీష్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి అలాగే చూస్తే ఎక్కడైనా మనం చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతను చేసింది ఏంటి నిర్వాకం? ఈ రోజున ఎందుకు పోలీసులు విచారణకు రమ్మని నోటీస్ ఇస్తుంటే తప్పించుకొని పారిపోతున్నాడు? మరి ఫోన్ స్విచ్ ఆఫ్, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ఎక్కడ సిగ్నల్కి లొకేషన్కి అందకుండా ఉండటం, విచారణకు కూడా రమ్మని పిలుస్తుంటే పారిపోవటం. అంటే మీరు హెలిప్యాడ్ విషయంలో మీరు స్వయం కృతాపరాధం ఉంది, మీరు కావాలని అక్కడ ప్లాన్డ్గా చేశారు కాబట్టి ఈ రోజున పైలట్ కో పైలట్ కూడా విచారణలో కనీసం నోరు కూడా మెదపని పరిస్థితి. ఎందుకు ఈ విధంగా జరిగింది? మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతోటి 2019 నుంచి 24 వరకు ప్రజల్ని ఏ విధంగా ఈయన అసలు కాపాడటం కాదు కదా, కనీసం వాళ్ళ గురించి పట్టించుకొని పరిస్థితి. అమరావతి రైతుల విషయంలో ఇంకా అందరిని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఈ రోజున పుట్టిన పసిబిడ్డ నుంచి మనం చూస్తే ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారు తిరుపతిలో హాస్పిటల్లో. మరి ఇవన్నీ పుట్టిన పసిబిడ్డ నుంచి చనిపోయే ముసలివాళ్ళ వరకు. మరి ఆ ముసలివాళ్ళని అన్యాయంగా చంపేసి వాళ్ళు పెన్షన్ల కోసం చనిపోయారని చెప్పి మంచాల మీద వేసుకొని వచ్చి ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు. ఇవన్నీ చూస్తుంటే అందరూ కూడా ఈయన వల్ల ఇబ్బందికి గురయ్యారు. కాబట్టి ఇట్లాంటి మనిషి మాకొద్దు, ఇట్లాంటి రాక్షసత్వం రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి మాకొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి 11కు పరిమితం చేసి మీరు ప్రజాప్రతినిధిగా పనికిరారు, ముఖ్యమంత్రిగా అంతకంటే పనికిరారు అని చెప్పేసి పక్కన పెట్టిన ప్రజలు ఈ రోజున అతనికి Z+ కావాలా? ఎందుకు ఏం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కావాలి? అతనికి అంత సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు చేసిన ఈ కుంభకోణాలన్నీ ఏమున్నాయో స్కాములు వీటన్నిటిలో చక్కగా జైల్లో కూర్చోబెడితే మంచి సెక్యూరిటీలో మంచి భద్రత మధ్య ఉంటాడు అనేది ప్రజల అభిప్రాయం. మేడం మీరు చెప్పండి, 2024లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం బెంగళూరుకే షిఫ్ట్ అయిపోయారు. అక్కడి నుంచి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరి తనకు ప్రాణహాని ఏముందని చెప్పి అందరూ అంటున్నారు. మరి ఏమంటారు మీరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్ష హోదా అడుగుతుందే అతనికి సెక్యూరిటీ పెంచుకోవటం కోసం. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉంటే సెక్యూరిటీ పెంచుతారన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు పోరాడారు. అంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి హక్కు లేకపోయినా కూడా మీరే ఏదో చేస్తున్నారనే ఉద్దేశంతో అతను అడగటం. అంటే మొన్నటి వరకు వాళ్ళు ప్రయత్నం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటే సెక్యూరిటీ ఉండిద్దని చాలా సార్లు అడగటం, అదేవిధంగా మీడియా ముఖంగా మాట్లాడటం, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా రకాలుగా మాట్లాడటం మనం చూసాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కొత్తగా కోడికత్తి సీనుది, ఇంకోటి గులకరాయిది, అదేవిధంగా ఏదైతే హెలిప్యాడ్కి సంబంధించింది ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొస్తున్నారు. మరి మన గతంలో చూసుకుంటే అప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన తమ్మినేని సీతారాం గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు? ఆ బ్లాక్ కమాండర్స్ని తీటండి, ఒక్క నిమిషంలో ఫినిష్ చేసేస్తానని ఒక గౌరవ పదవిలో ఉండి ఆ పదవిలో ఉంటూ వీళ్ళు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మరి ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఇట్లాంటి వ్యక్తులకి ఈ రోజున ఇలాంటి Z+లు లేకపోతే Y+లు కావాలని అడగటం ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా కాలు రాశారు, వాళ్ళవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా సుఖశాంతులు అనేవి లేకుండా చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు రావణ కాష్టంగా మార్చారు. అవన్నీ చూస్తూ ఉంటూ ప్రజలు ఈరోజు ఒకటే అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏదైతే మొన్నటి వరకు చూసాం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పక్కన కూర్చోబెట్టారంటే అతని పరిపాలన విధానం, అతని ధోరణి, అతని వైఖరి ఏది కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగకరంగా లేదు, ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి మేమందరం కూడా ఏమని ఎంచుకున్నామంటే మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నాము. కానీ ఈ రోజున వీళ్ళు చెప్పే మాటలు
ఎవరైతే ఈ రోజున షర్మిల గారు చెప్పారు, విజయలక్ష్మి కన్నా తల్లి ఓటేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది, ప్రాణ భయంతో దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తల్లి చెల్లి ఓట్లే లేదు. మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, దీవిస్తారు? ఈ రోజున ఈయన ఏ విధంగా నాకు ప్రత్యేక ఏదైతే కేటగిరీ కావాలి, ఇలా Z+ అని కోరుతున్నాడంటే నిజంగా హాస్యాస్పదం. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంటే మనం చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారు. వీటన్నిటికి కూడా జైలు శిక్ష అనుభవించాలి. జైల్లో ఉంటేనే ఈయనకు మంచి సెక్యూరిటీ ఉండిద్ది. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు ఇందాక ఏదైతే బీటెక్ రవి గారు మాట్లాడిన మాటలు కూడా నిజంగా 1.0 చూసాము, 2.0 చూపిస్తారంటే ఆ 2.0 2024 ఎలక్షన్ చూపించేవాడే. కాకపోతే ఏం జరిగిందంటే భయభ్రాంతులు గురై తల్లి విదేశాలకు పారిపోవటం, చెల్లి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం, అంటే అన్న వదిలిన బాణం బూమరాంగ్ అయిందనమాట అక్కడ. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో Z+ అవసరం లేదు, అతనికి జైలు భద్రత చాలా ముఖ్యం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు.